హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటి బ్లాగ్స్. ఈరోజు అయితే మనం గోవా వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. నిన్న ఫోన్ పగిలిపోవడంతో నాకు చాలా బాధ అనిపించింది అనమాట. చాలా నేను ఇక్కడ అమీర్పేటలో ఉన్నాను. ఇప్పుడు అమీర్పేట నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇవన్నీ శాడిల్ బ్యాగ్స్ కొత్త కొన్నాను. ఇవి వైటీరా మా ఫ్రెండ్. హాయ్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? విఘ్నేష్. చాలా ఫన్ ఉంటుంది వీటితో, చాలా కంటెంట్లు అవుతుంది వీటి దగ్గర నుంచి. ఇంకా రాత్రి అయితే నేను వచ్చి అమీర్పేట మా ఫ్రెండ్ వాళ్ళు పీజీలో ఉండిపోయాను సవక్గా. రూపాయి డబ్బులు ఇవ్వలేదన్నమాట. మనం నైట్ స్టే అలాగే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 4:30 అంత అవుతుంది. అంతవరకు అయితే అంతవరకు పుష్ చేసి అక్కడ పడుకుని పోతాం. అంటే అంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి పడుకుని పోతాం అనమాట. దోల తీరిపోయింది ఈరోజు అంతా, ఫుల్ పనులు. గోప్రో మోడ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం చెప్తాను అసలు ఏం జరిగిందో. ఏమైందో చెప్తాను చూడండి. ఇక్కడ నేను పెట్టాను, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను పెట్టి టైట్ చేశాను అనమాట. బాగానే టైట్గా చేశాను. ఒక 2-3 సార్లు కూడా టెస్ట్ చేశాను లాగి. బాగానే ఉంది కదా అనుకోని ఇక్కడ ప్లేస్ చేశాను. అది ఏమైందంటే టైట్గా ఉంది. ఒక గతకలో దిగంగానే ఇది ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రీ అయిపోయి ఫోన్ పడిపోయింది. అది నేను ఏదో సౌండ్ వచ్చింది, నాకు ఏదో ఐరన్ సౌండ్ ఏదో వచ్చింది. నేను ఏదోలే అనుకోని ఒక 2-3 పిల్లర్స్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఏదో నేను మళ్ళీ అప్పుడు మ్యాప్స్ పెట్టుకున్నాను కదా, నేను చూశాను అనమాట. ఇది నా ఫోన్ అనుకోను. ఫోన్ ఏది చూస్తే వెనకతలు పడిపోయి ఉంది. ఓటి అమ్మ వెళ్ళి వెంటనే రియలైజ్ అయిన వెంటనే ఫాస్ట్గా వెనకతలు తిప్పితే ఆ లోపే బోల్డెన్ లారీలు కార్లు అన్నీ తొక్కిసాయి. ఫోన్ నేలకు అంటుకుపోయి అప్పడం అయిపోయి ఉంది. చాలా చిరాకు దొబ్బింది. ఇంకా ఓటి అమ్మ నేను రాత్రి వెళ్ళి నేను శాడిల్ బ్యాగ్స్ వేయించేయాలన్నమాట. నేను రాత్రి వీగేర్స్, ఇక్కడ హైదరాబాద్లో వీగేర్స్ అనుకుని ఒకటి ఉంది, అక్కడ వేయించేయాలి. కానీ ఇంకా అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా మా ఫ్రెండ్ రూమ్లోకి వచ్చి ఇంకా నాకు పిచ్చి వచ్చింది. ఏం చేయాలి, నాకు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. ఏం చేద్దాం ఇప్పుడు అనుకొని అబ్బా చాలా బాధ అనిపించి ఇంక సరేలే ఏదైతే అదే అవుతుంది అనుకుని రెస్ట్ తీసుకుని రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుని పోయాను. అది రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయాను పీజీలోకి వెళ్ళి. ఇంకా పొద్దున్న లేచి ఈ మైక్ ఒకటి మనకి హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇప్పుడు ఒక కొత్త మైక్ కొన్నాను, ఇది బాగా వస్తుంది అని అనుకుంటున్నాను. నేను ఒక మైక్ ఏమైందంటే నిన్న అసలు వీడియోలో సరిగ్గా రికార్డ్ అయిందో కూడా నాకు తెలీదు. నిన్న వీడియో అంతా అసలు ఏమైపోద్దో ఏటో. అది ఫుల్గా తినేసి మనం స్టార్ట్ అయ్యాం. నిద్ర వేయట్లేదు. పొద్దున్న చాలా లేట్గా లేచాను. నేను లేట్గా లేచి ఈ మైక్ ఒకటి కొనుక్కొని, మైక్కి ఈ అడాప్టర్ ఒకటి ఉంటుంది అనమాట. దానికోసం ఫుల్ తిరిగి ఇంకా చిరాకు దొబ్బి లాస్ట్ కొత్త మైక్ కొనేసాను. కొత్త మైక్ ఒకటి నన్ను ఇంకేంటి ఆ శాడిల్ బ్యాగ్స్ పొద్దున్న శాడిల్ బ్యాగ్స్ చేయించుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా మనం ఎక్కడికైతే అక్కడికి వెళ్తే అక్కడ వరకు వెళ్ళి రాత్రి పడుకుని పోని పొద్దున్న మళ్ళీ గోవా రేపు ఎలా లేదన్నా 12 కల్లా మనం గోవా వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ గోవాలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సిటీలో ట్రాఫిక్ అమ్మో చాలా కష్టం. నిన్న నాకు అలా అవుట్స్కట్స్ నుంచి సిటీలోకి రావడానికే 2.5 hours పట్టింది. నేను 8:30కి ఎప్పుడో నా ఫోన్ పడిపోయింది, రికార్డ్ చేసుకున్నాను. ఇలా ఫోన్ ఇలాగ అయిపోయింది, సీన్ అయిపోయింది అనుకొని. అప్పుడు టైం 8:23 అంతా. నేను అమీర్పేట వచ్చేటప్పటికి టైం 10:15 అంతా అయిపోయింది. 10:15, 10:30 అంతా అయిపోయింది. ఇంకా నేను చాలా స్ట్రెయిన్ అయిపోయాను నేను అంతా. ఈ సన్సెట్ చూడండి అంత బాగుందో. ఈ అమ్మ ఇంత పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టేస్తున్నారు. చూడండి లిఫ్ట్ వెళ్ళిపోతుంది. అటు ఇటు చూసుకొని ముందు చూడకపోతే కష్టం. మనం ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు లెఫ్ట్ నావిగేషన్ ఇప్పుడు విఘ్నేష్ అయిపోయాడు అనమాట. ఇంక నేను జరిగిన దానికి ఇంకెప్పుడు అలాంటివి నమ్మను. అసలు పీకేయాలి ఫస్ట్. చూడండి అలాగా ఆటో నుంచి ఆటో పుషింగ్. మళ్ళీ ఆటో మీద లగేజ్ వెయిట్ ఉంది. అమ్మ బాబాయ్ అంత లగేజ్ ఉంది. ఆడైనా కాల్తో దోచేస్తున్నాడు. దాటిపై ఒక 120 kilometers వచ్చాం. దారిలో ఒక స్టాప్ తీసుకున్నాం అనమాట. వాటర్ తాగి ఇంకో 50 kilometers వెళ్ళి ఏదైనా రూమ్ తీసుకుని ఉండిపోతాం. ఇంకెక్కువ పుష్ చేయని లిమిట్స్ని. చాలు ఇప్పటికి నిద్ర అంటే ఎదురుగా లైట్లు కళ్ళకి తగిలేస్తున్నాయి. 1-way రోడ్ అనమాట, ఇటు అటు. ఇంకా రెస్ట్ తీసుకోవడం బెస్ట్. ముందు ఇంకొక 50 kilometers ఏదో చూసుకుని రెస్ట్ తీసుకుంటాం. మన బండి వచ్చి చూడండి.
ఎక్కడైనా 10 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట నేను, లేదంటే ప్రతిదీ మర్చిపోతున్నాను. ఎక్కడ పడితే ఏది పడితే అక్కడక్కడ. నేను ఇంతకు నుంచి నా వెనకాల కార్ రోడ్డుకి సైడ్ ఇవ్వట్లేదు, ఆడి వల్ల నాకు ఎక్కువ లైటింగ్ పడుతుంది అనమాట, రోడ్డుకి క్లియర్గా కనిపిస్తుంది. దాని నుంచి సైడ్ ఇవ్వట్లేదు, ఆడి దాని నుంచి గింజుకుపోతున్నాడు ఫుల్గా. హైలైట్. అమ్మో 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 తప్పే. ఇదిగోండి ఇలాంటివి ఉంటే మధ్యలో ఒక రేడియం స్టిక్కర్ ఇలాంటిది ఏది అంటించరు. నేనేదో ఆలోచించుకొని అలాంటివి గుర్తెత్తుంటాను సరదాగా. వేస్ట్ జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకనే నైట్ టైం జర్నీ ఎక్కువ చేయకూడదు, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇంక మాకు దోల ఎక్కువ కదా, ఏం చేయలేము. డేంజర్గా వెళ్ళి ఇక్కడ స్లోగా వెళ్ళాలి. మనం వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మనదే తప్ప అంటారు. ఈ ఊరి పేరు పార్కి. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. కోడంగల్ ఎవరు అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శేఖర్ కొడంగల్. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం వాళ్ళ సొంతూరు కోడంగల్. మనం పెట్రోల్ కొట్టించడానికి వచ్చాం. చూడండి ఎలాగుందో పెట్రోల్ కొట్టించడానికి. ఉంది కొంచెం. ఇంకా ఫుల్ ట్యాంక్ చేసుకొని రేపు పొద్దున్న ఏ స్టాప్ లేకుండా స్టార్ట్ అయిపోతాం. ఇంకో 1-2 కిలోమీటర్స్లో రూమ్స్ కూడా ఉన్నాయని చెప్తారు ఇక్కడ అడిగితే. ఇదిగోండి ఇక్కడ ఏదో రూమ్స్ ఉంటాయంటే ఇక్కడికి వచ్చాం. ఇది చూడండి, ఇక్కడ ఉండడానికి రూమ్స్, ఒంట్లో బాగోలేకపోతే మెడికల్ షాపు, బాధగా తాగడానికి వైన్ షాపు, బయట పాన్ షాపు. సూపర్. నానిది ఒక డైలాగ్ ఉంటుంది కదా, ముందో అలా ఉంది. ఇది పక్కగా సూపర్. ఓడి అమ్మ, ఇదంతా ఘాటీ రోడ్డు. నేను రాత్రిపూట వచ్చాను. అసలు శకునం బాగాలేదే, నేను బయలుదేరిన శకునం బాగాలేదు. ఈ చేద్దామన్నా జరగట్లేదు. ఘాటీ కొంచెం వ్యూ అయినా బాగుంటుంది కదా అనుకున్నాను. ఘాటీ రాత్రి సూపర్. అక్కడ రూమ్ ఏమొచ్చి అది లేదు అన్నాడు. ఫోన్లేండి ఇది చేయలేం, రిటర్న్ అవుతున్నప్పుడు చూపిస్తానులేండి. అయినా బాబోయ్ ఆడు ఇందాకే చెప్పాడు 30 కిలోమీటర్స్ ఉంది, ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది, వెళ్ళిపోండి అక్కడ రూమ్లో ఉంటాయని చెప్పాడు. నేను అప్పుడుగా 30 కిలోమీటర్స్ 1.5 అవర్ ఎందుకు పడుతుంది అబ్బా అనుకుంటున్నాను. ఇంక ఘాటీ కదా పడుతుంది. అబ్బా మీకు కనిపిస్తుందో లేదో, అదంతా కింద ఇల్లు, అదంతా ఘాటీ. ఇలా కింద దిగుతున్నాం ఘాటీ. మనం ఇప్పుడు మేము యాదగిరి అనే ప్లేస్లోకి వచ్చాం కదా, ఇక్కడ ఒక 4 తందూరి రోటీలను కాజు బటర్ మసాలా ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ చేసి చెప్తాను అలాగుందో. ఈ టైంకి దొరకడం చాలా ఎక్కువ మాకు. క్లోజింగ్ టైం చూసారు, ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. దీని పొజిషన్ ఇది అసలు ఏం బాగాలేదు. ఇది సరిపోక అది ఆర్డర్ చేసాం. అదేమైనా బాగుంటుందో టేస్ట్ చేసి చూడాలి. అసలు 10కి నేను 2 ఇస్తాను. ఆ 2 కూడా దేనివల్ల అంటే కాజూస్ వల్ల ఇస్తాను. కాజూస్ వల్ల ఇది ఎంత బాగాలేదో ఇది అంత బాగుంది. నేను దీనికి 8.5 ఇస్తాను. 10కి దీనికి 2. అయిపోయింది మన లంచ్ కూడా. ఈవెన్ బటర్ మిల్క్ చేసుకున్నాను. మనం ఇప్పుడు ఉంటున్న లాడ్జ్లోకి వెళ్ళి పడమే చెప్పాను కదా, ఎందాక 700 దొరికింది లాడ్జ్ అని. చౌకగా దొరికింది అనమాట మనకి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి స్టార్ట్ అయిపోతాం గోవాకి. ఇప్పుడు టైం వచ్చి 11:13 అవుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఎండ రాకముందే అంటే 11 కల్లా గోవా వెళ్ళిపోదాం అన్నది కాన్సెప్ట్. ఇప్పుడైతే పడుకోవాలి, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం మేము. ఇంకా ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అంటే నెక్స్ట్ టైం సీ యూ, బై బాయ్.